అలాగే విమానం నుంచి బస్సులు ఎవరైనా ఉంటే ఇక్కడ కౌంటర్ దగ్గర బస్సు విమానాల వారికి తీసుకుంటున్నామంటే బస్సులు ఎవరో కూడా తెలుసుకుంటుంది. వరుసగా లైన్లో వచ్చేటంటే కంపెనీలు చక్కగా అన్ని కూడా చక్కగా అర్థం చేస్తారు. ఎవరు కూడా పిలిపిటి బాలాజీ గారు ప్రతాపరావు వాస్తవులు ఈ అన్నదాన కార్యక్రమానికి 100 రూపాయలు ఇవ్వాలని ఇచ్చారు. ఆ విఘ్నేశ్వర సదా కాపాడుతున్నాం. అలాగే మన శ్రీకాకుళంలో గోదర్ కాలేజీలో మెయిన్ రోడ్డు ద్వారా మెయిన్ ఉన్న దుర్గమ్మ తల్లి ఆలయం వద్ద ఎంతో గొప్పగా భారీ ఎత్తున ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారండి. ప్రతి భక్తులు కూడా వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆసక్తిని పొందాలని కోరుకుంటున్నాను. అలాగే కార్తీక మాసం ఇలాంటి అమృత ప్రసాదం దొరుకుతుందంటే మన జనసేన అదృష్టం. మన అందరికీ కూడా చాలా చక్కగా ఒక భక్తురాలు నిన్న ప్రసాద కార్యక్రమానికి 100 రూపాయలు రోజుగా ఇచ్చారండి. మరి ఫ్యామిలీకి అందరికీ కూడా కొత్త ఫ్యామిలీకి శివ ఫ్యామిలీకి భవానీలకి పేరున చేసిన భక్తులందరికీ కూడా మేడపైన ఏర్పాటు చేశారండి. ప్రత్యేకంగా భక్తులందరూ కూడా మానవదానం చేసిన భక్తులందరూ అక్కడికి వెళ్ళి పూజలు చేసి కోరుతున్నాం. అలాగే ఉద్యోగం వస్తే ఇలాంటి భక్తి కార్యక్రమాలు సాగుపడే శక్తులు వచ్చి ఆ గొడవలు ఇవ్వాలని చెప్పి మరి కోరుతున్నాం. అలాగే మోటార్ సైకిల్ కొంచెం సోకాలు ఉన్నాయా జనం తీసుకుంటే సోకాలండి. మోటార్ సైకిల్ కానీ ఆటోలు కానీ కార్లు కానీ జాగ్రత్తగా లైన్లో రావాలని చెప్పి మరి కోరుతున్నాం. అలాగే ప్రసాదాన్ని ఎవరు కూడా చేయబడుతుంది. స్వాగత ప్రసాదం అమృత ప్రసాదం అలాగే వచ్చాను. మారకూడదండి. కంపెనీవారు రమ్ములు పెట్టారో రమ్ములో నీళ్ళున్నా రమ్ముల్లో నీళ్ళతో తెచ్చిపోయింది కలగాలని చెప్పేసి కోరుకున్నాం. మీరు ప్రతి భక్తులు కూడా ఇక్కడ కంపెనీ వారు సాగరిస్తే మీరు ఎంతో సాగరించుకొని అవుతారు. అలాగే అటు సుధాపురం ఆశ్రమారావు గారు శాసనాలకు ఆ సుధాపురం వస్తే 100 రూపాయలు ఇవ్వాలని చెప్పేది వాళ్ళు వారి కుటుంబంలో కూడా విఘ్నేశ్వర స్వామి బంగారం తల్లి దేవతలు కూడా అత్యంత ఆరోగ్యాలు భాగ్యాలు చూసే కోరుతున్నాం. మరి బాబు స్వామి గారు వారి